నాలుగో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బాగా ఆడింది. నిప్పులు చెరుగుతున్న ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఎదురొడ్డి నిలిచింది. ఈ మ్యాచ్ లో హైలైట్ గా నిలిచాడు నితీష్ కుమార్ రెడ్డి. సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టులో ఇదే అతని మొట్టమొదటి సెంచరీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 10 ఫోర్లు, ఒక భారీ సిక్సర్ తో పరుగుల వరద పారించాడు. 100 పరుగులను అందుకున్నాడు. 191 పరుగుల వద్ద 6 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను ఆదుకున్నాడు. సెంచరీ సాధించిన నితీష్ కుమార్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. అతని ఆట తీరు స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ లో జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నితీష్ రెడ్డి సాధించిన సెంచరీ అత్యంత ప్రత్యేకమైనదిగా పేర్కొన్నారు. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ గర్వపడేలా చేశామని పవన్ కళ్యాణ్ అన్నారు. సెంచరీ సాధించిన మొట్టమొదటి యంగెస్ట్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించామని ప్రశంసించారు. ఇలాంటి వరల్డ్ క్లాస్ రికార్డులు మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు. దేశ జాతీయ పతాకాన్ని అత్యున్నత శిఖరాలపై రెపరెపలాడించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్. నితీష్ కుమార్ రెడ్డి ఆట తీరు యువతరానికి స్ఫూర్తిదాయకమని, క్రీడల పట్ల యువతలో శ్రద్ధాశక్తులను మరింత పెంచేలా చేస్తుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. క్రికెట్ లో టీమిండియా మరిన్ని ఘన విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారాయన.